Breaking news చూస్తున్నాం ఈరోజు. This content had some disturbing visuals. Viewer discretion advised. This content had some disturbing visuals. Viewer discretion advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురించి అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర కంటైనర్ ని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఓ కారు. ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లో మరణించారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు నెల్లూరుకు చెందినటువంటి భరత్ సాయిత్రిలోగా తెలుస్తోంది. అయితే మృతుల్లో సినిమా నటుడు భరత్తో పాటుగా కెమెరామెన్ సాయిత్రిలో కూడా ఉన్నారు. అయితే టెనెంట్ సినిమాల్లో హీరోగా నటించారు భరత్ కాంత్. సో ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ప్రమాదం దాటికి కంటైనర్ వెనక టైర్లు రెండు కూడా ఊడిపోయాయి. సో ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా మరణించారు. నటుడు భరత్ కాంత్ అండ్ మరో కెమెరామ్యాన్ కూడా మరణించారు. సో టెనెంట్ అనేటువంటి సినిమాలో ఇద్దరు కూడా ఒకరు కెమెరామ్యాన్గా పనిచేస్తే ఇంకొకరు దాంట్లో హీరోగా నటించారు. సో ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ వెనుక టైర్లు రెండు కూడా ఊడిపోయాయి. ఆ కారులో ఆ ప్రమాదం తాటికి పూర్తిగా నుజ్జు అయిపోయింది. విజువల్ చూడొచ్చు. కారులోని ఆ మిగిలిన భాగాలన్నీ కూడా కారులో ఉన్నటువంటి ఆ కారు విడి భాగాలు మొత్తం కూడా తునాతునకలైపోయి గ్రైండర్లో గ్రైండ్ చేసి రోడ్డుపై పడేస్తే ఎలా ఉంటుంది అంతలా చిన్న పార్టికల్స్గా తునాతునకలు అయిపోయాయి. AP40HY అండ్ సోకాల్డ్ నెంబర్ పైన ఉన్నటువంటి ఆ కార్ ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది. తెల్లవారుజాము జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు ఇద్దరు కూడా. సో అందులో సినిమా నటుడిగా చేసినటువంటి భరత్ అండ్ సాయిత్రిలో కెమెరామ్యాన్ ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. సో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో ప్రమాదానికి గల కారణం ఏంటి? ఆ కారులో ఎంతమంది ఉన్నారు? సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? తప్పిదం ఎవరిది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇది మాత్రం ఆదిబట్ల పిఎస్ పరిధిలో కూడా నిన్న వాళ్ళు నెల్లూరుకి అంటే ఆదివారం రోజు తెల్లవారుజామున 3:30 మాత్రం ఈ ఘటన చోటు చేసుకుందని కూడా అనుకోవచ్చు. వాళ్ళు శనివారం రోజు నైటు నెల్లూరు నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వచ్చే దారిలోనే ఇక్కడ తుక్కుగూడ అంటే బొంగళూరు నుంచి తుక్కుగూడ ఎగ్జిట్లో మాత్రము ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది 4వ వరుసలో వెళ్తున్నటువంటి కంటైనర్ను అతివేగంగా కూడా హై స్పీడ్లో వీళ్ళు ఢీకొన్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అంటే దీనికి కారణము మెయిన్ రాత్రిపూట వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి నిద్ర మత్తులో ఏమైనా కంటైనర్ని కొట్టుంటారు అనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ప్రమాదం అనేది కూడా కంటైనర్ని ఢీకొట్టడంతో కంటైనరు వీల్స్ వెనక భాగంలో ఉన్న టైర్లన్నీ కూడా ఊడిపోయి విడివిడిగా భాగాలు పడిపోవడమే కాకుండా కారు మొత్తం కూడా కంటైనర్ లోపలికి చొచ్చుకొని పోయి కారు అంతా కూడా నుజ్జు అవ్వడంతో చాలా అంటే చాలా హెవీ స్పీడ్లో వచ్చుంటారు అనేది కూడా గమనిస్తూ ఉన్నారు పోలీసులు అయితే అక్కడంతా కూడా. ఎందుకంటే ఈ అనుమానాలే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా కేవలము వీళ్ళు కంటైనర్ని ఢీ కొట్టడానికి గల కారణము నిద్రమత్తు అయి ఉంటుంది అనేదే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కత్తి భరత్ మాత్రము తను ఒక సినిమాలో పనిచేయడమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ ఈ లాంగ్వేజ్లలో కూడా తను వెబ్ సిరీస్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక ఆర్టిస్ట్గా తను ఎదగాలి అని చెప్పేసి కూడా నెల్లూరు నుంచి 10 సంవత్సరాల క్రితము వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. చిత్ర పరిశ్రమలో 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే ఉంటూ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ అవకాశాలని వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకొని ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలోనే తన సొంత ఊరికి నెల్లూరుకి వెళ్ళి రావాలి అని ఒక ఇదితోటి వాళ్ళు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందనుకోవచ్చు. మరి ఈ ప్రమాదానికి గల కారణాలు కేవలం నిద్రమత్తు అయి ఉంటుంది. నిద్రతోనే వాళ్ళు ఢీకొని ఉంటారు కంటైనర్ని. కాకపోతే ఆ నిద్రమత్తులో హై స్పీడ్లో కూడా వాళ్ళు తొందరగా హైదరాబాద్కి రావాలి అనే ఒక నేపథ్యంతో కంటైనర్ని ఢీకొట్టుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తెల్లవారుజామున 3:30 ప్రాంతంలోనే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మాత్రము ఉస్మానియా మార్చురీకి కూడా తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళను అప్పచెప్పడం కూడా జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్లు చాలా నిత్యకృత్యం అయిపోయాయి. ప్రతిరోజు ఏదో ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. అయితే గతంలో మనం చూసాం మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి కుమార్తె కూడా ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదానికి గురైంది. రీసెంట్ డేస్లో ఇంకొక ప్రమాదం
ఇలా వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లో ఒక హీరో అండ్ ఒక కెమెరామ్యాన్ ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. ఏకంగా కంటైనర్ వెనక టైర్లు ఊడిపోయాయంటే ఎంతటి వేగంగా ఉన్నారో అర్థమవుతోంది, అటు కంటైనర్తో పాటు కారు కూడా. సో కార్ ఏకంగా ఒక గ్రైండర్లో వేసి మిక్సీ పట్టి పొడి చేసి రోడ్డు మీద పడేస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయిన సిచ్యువేషన్. సో ఇక్కడ కొంత భయానకం గురి చేసే అంశాలు అయితే ఉన్నాయి. సో ఏదేం జరిగినా రోడ్డుపై వెళ్ళేప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు నివారించడానికి ప్రధానమైనటువంటి ఒకే ఒక దారి వేగాన్ని నియంత్రించడం. ప్లీజ్ కంట్రోల్ యువర్ స్పీడ్. సో స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనే రకంగా ఊరికనే చెప్పలేదు. ప్రతి సందర్భంలో కూడా అది మీకు థ్రిల్ని కలిగించినా కూడా చాలా పెద్ద ప్రమాదంలో మిమ్మల్ని నెట్టివేయబడుతుంది. సో ఇక్కడ ఈ ఘటనలో భరత్ కాంత్ అండ్ సాయి ఇద్దరు స్పాట్లోనే మరణించారు. టెనెంట్ సినిమాలో నటుడిగా నటించారు భరత్, అటు కెమెరామ్యాన్గా పనిచేశారు సాయి. ఇద్దరు కూడా ఈ ఘటనలో దుర్మరణ పాలయ్యారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU